మాటలు చెప్పడమే తప్ప అటొచ్చి పేపర్‌లో, పత్రికల్లో, ఇవాళ టీవీల్లో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బంది చూస్తున్నాం. రైతాంగం పడుతున్న ఇబ్బంది. ఒక మామిడి రైతే కాదు, ఒక పొగాకు రైతే కాదు, ఒక జొన్నలు పండించే జ జొన్నలేసుకున్న రైతే కాదు, కందులేసుకున్న రైతే కాదు. ఏ పంట ఏసుకున్నా అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద సార్థకంగా వ్యవసాయం శుద్ధదండగా అనే నానుడు ఉందో దాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ ఈ కార్యక్రమాలు మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్రానికి ఇదొక దురదృష్టం, ఇదొక ఇబ్బంది. ఫస్ట్ నష్టపోయేది, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రైతు. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రైతు. ఫస్ట్ నష్టపోయేది రైతు. రైతు. ఇది కార్యక్రమం. ఇది న్యాయమా? ఓటేసిన పాపానికి వచ్చి ఈ రకంగా రైతాంగం ఇబ్బంది పడడం ధర్మమా? చెప్పండి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు. శాంతి భద్రతలకు వచ్చి గాలికి వదిలేశారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ మాటల మీద వచ్చి పెడతా తీసి వాళ్ళ మీద వచ్చి కేసులు బుక్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద వచ్చి హెరాస్ చేయడం. వాళ్ళు మాట్లాడితే మాత్రం అది సమంజసం, చాలా ఆమోదయోగ్యం, అవన్నీ ప్రవక్తులు అని చెప్తారు. ఇది అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగట్లేదు. వీరి సొంత రాజ్యాంగం, సొంత కార్యాచరణ ఎన్ని రోజులు కొనసాగవు. ప్రజల్లో వస్తా తిరుగుబాటు ఇంకా ఆసన్నమైంది. ఎందుకంటే అది తెలుసు, ఏ ఒక్క వర్గానికైనా మేలు ఉంటే ఆ మేలుకు ఉండొచ్చు. విశాఖపట్నం లాంటి ప్రాంతం అయితే ఎంతో విలువైన భూములు ఉంటే అవన్నీ పప్పు పిల్లల్లా పనిచేస్తున్నారు. కావాల్సిన వాళ్ళకి, ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకోమని చెప్పి దోపిడీ చేసి ఇచ్చేస్తున్నారు. ఏమైనా దాని నుంచి డెవలప్మెంట్ అవుతుందంటే అది కనిపించట్లే. ఎక్కడెక్కడో ఎత్తేసిన కంపెనీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మరి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే ఉపాధి కల్పన పేరు, ఉపాధి లేదు, కల్పన లేదు. బాగాపురం ఎయిర్పోర్ట్లో వచ్చి బార్ పెడతానంటున్నారు. అక్కడ తాగడానికి నీళ్ళు ఆలోచించమని కావాలేదు, దారి లేదు, నీరు లేదు ఆ ఎయిర్పోర్ట్కి. మేము అన్ని ప్లాన్ చేసి, అన్ని కార్యాచరణ చేసి, ల్యాండ్ వికేషన్ చేసి, శంకుస్థాపన చేసి, టైం ఫిక్స్ చేసి మా ప్రభుత్వం ఆ రోజు అధికారం దిగిపోయాము మేము. అక్కడ ఉంటే కన్స్ట్రక్షన్ అవుతున్న డెవలప్మెంట్ చేయలేదు, దారి లేదు, నీరు లేదు. దానికి చెప్పండి, ఎక్కడుందో దారి, ఎక్కడుందో నీరు, ఎక్కడ ఉంది? త్వరలో దాని కష్టాలు తెస్తే మళ్ళీ దానికి యూజర్ ఛార్జీలు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే సంపద సృష్టి. ఒక సామాన్యుడు వెళ్తే ఇంకో 1000 రూపాయలు అదనంగా టికెట్ కట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి. ఇది సంపద సృష్టి. ఒక పక్క శాంతి భద్రతలు లేవు, ఒక పక్క అమరావతి పేరు మీద వచ్చి దోపిడీ జరుగుతుంది. అది చూడడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు. ఓ పక్క వచ్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. ఇబ్బంది పడుతున్న డెవలప్మెంట్ చూస్తే ఒక పక్క కుంటు పడిపోయింది, ఎక్కడే కనిపించట్లేదు. ఎంతసేపు మాటలు, ఎంతసేపు చేతలు, కానీ ఏ విధంగా ఈ రకంగా పరిపాలన సాగుతుంది. చాలా శోచనీయం, చాలా దురదృష్టం. చాలా ఓ బాధ్యత పార్టీగా, బాధ్యత వ్యక్తులుగా మేము చాలా బాధపడుతున్నాం. ఏంట్రా ఈ పరిస్థితి ఈ రాష్ట్రానికి? క్షణికావేశంలో అభూతి కల్పంతో ఆశలు చూపించి ఓటేస్తే జరిగే పరిస్థితి ఇదే. ఇవాళ మొన్న ఎప్పుడు చూసాను పత్రికల్లో, విద్యుత్ శక్తి మంత్రి గారు చెప్తున్నారు రేట్లంతా తగ్గించలేదంట. తగ్గాయంట 13 పైసలతో. చూడండి, మీ ఇంట్లో మీరందరూ కడుతున్నారు కదా బిల్లు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్లు కింద
ఇప్పుడు కడుతున్న బిల్లుకి ఛార్జీలు తగ్గాయా లేదా మీరే చెప్పండి. తగ్గాయని నేను ఒప్పుకోవడం. అడ్మిట్. పత్రికా సోదరులు మీరు చెప్పండి. లేదు మీ ఎండీలో వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో మీ ఆఫీసులు ఉంటాయి కదా! మీ ఆఫీసులో అందరూ హైదరాబాద్ కాదు కదా! మీ ఆఫీసుల్లో ఆ బిల్లు ఎంత కడతారో చూసుకోమనండి. పర్ యూనిట్‌కి. ఏం 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 మాటలు? ఒక పక్క వచ్చి పండగ ధర లేదు. ఒక పక్క వచ్చి ఆకాశం కందిపోతున్నాయి ధరలు. నిత్యావసర ధరలు. పేదవాడికి 5,000 నోట్లోకెళ్ళే పరిస్థితే ఇవాళ లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా విఫలం చెందింది. నేనేదో ఒక రాజకీయ పార్టీగా కాదు వాస్తవ విషయాలు చెప్తున్నాను. కావలిస్తే మీరు సర్వే చేయండి. ప్రతి వీధిలోకెళ్ళి, ప్రతి గ్రామంలోకెళ్ళి అది మైక్ పెట్టి అడగండి. నిజాలు చెప్తారు వాళ్ళు. ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం జరుగుతున్నాయి విషయాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. అందుకోసం మీతో పాల్పంచుకుందామని నేను జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా ఖండిస్తూ పునరావృతం కాకూడదని, ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొని వాళ్ళ మీద దౌర్జన్యం చేశారో మా ఎమ్మెల్సీల మీద, మా మంత్రుల మీద, వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.